మనందరికీ రామాయణం చాలా బాగా తెలుసు. రాముడి కోసం సముద్రం దాటినవాడు, లంకలో అగ్ని పెట్టినవాడు, శ్రీరాముని పేరు జపిస్తూ ఒక పర్వతాన్ని గాల్లో ఎగరేసినవాడు. అదే ఆంజనేయుడు, హనుమంతుడు. అతని శక్తి, భక్తి, అపారమైన బలం గురించి మనం కథలుగా విన్నాం. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిగిలే ఉంది. హనుమంతుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇప్పటికీ ఈ భూమి మీదనే నివసిస్తున్నాడా? ఉంటే ఎక్కడ ఉండొచ్చు అనే ఈ టాపిక్ గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంతకంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన దేశ పురాణాలు ఇలా చెబుతున్నాయి. హనుమంతుడు ఒక చిరంజీవి, అంటే యుగాల తరబడి జీవించేవాడు. స్కంద పురాణం, భవిష్య పురాణం, వాల్మీకి రామాయణం అన్నింటిలోనూ ఒకటే మాట ఉంది. హనుమంతుడు యుగాంతం వరకు ఈ భూమిపైన జీవించి ఉంటాడని చెప్పేసి. భారతీయ పురాణాల్లో 7 చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అందులో ఒకరే మన ఆంజనేయుడు. అశ్వత్థామ, బలి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు మరియు పరశురాముడు. ఈ 7 యుగ యుగాల పాటు జీవిస్తూనే ఉంటారు. హనుమంతుడు చిరంజీవి ఎందుకయ్యాడు? దీనికి 3 ప్రధాన కారణాలు పురాణాల్లో చెప్పబడ్డాయి. అందులో మొదటిది రాముని ఆజ్ఞ. రాముణ్ణి విడిచి ఉండలేని హనుమంతుడికి, నువ్వు కలియుగం వరకు జీవించి ఉండాలి, నా భక్తుల పిలుపు వినాలి, వారికి రక్షణ కల్పించాలి అని రాముడు ఆజ్ఞాపించాడు. హనుమంతుడు ఆ మాటకి తల వంచాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రెండవది తన తపస్సు శక్తి. హనుమంతుడు చిన్న వయసులోనే సూర్యుడిని జ్ఞానగురువుగా తీసుకున్నాడు. అపారమైన తపస్సు చేశాడు. అతని శక్తి వల్ల దేవతలు అతనికి మరణం తాకని వరం ఇచ్చారు. అండ్ మూడవది ధర్మ సంరక్షణ. ప్రతి యుగంలో ధర్మం తగ్గిపోతే హనుమంతుడు ప్రత్యక్షమై భక్తులను కాపాడుతాడు అని ఒక నమ్మకం. ఇందుకే హనుమంతుడు కేవలం కథల్లో కాదు, ఇప్పటికీ జీవించి ఉన్నాడని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. ఒక భక్తుడు నిజమైన మనసుతో శ్రీరామ అని పిలిస్తే హనుమంతుడు ఆ పిలుపుని వింటాడని చెప్పి చెప్తుంటారు. ఒకవేళ హనుమంతుడు ఈ భూమి మీద నిజంగానే జీవిస్తే ఎక్కడ ఉండొచ్చు అంటే, హిమాలయాల లోతుల్లో గంధమాదన పర్వతం అనే ఒక రహస్య స్థలం ఉంది. అక్కడే హనుమంతుడు తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పేసి అనేక మంది పండితులు నమ్ముతుంటారు. అంతేకాదు ఆ ప్రాంతంలో గిరిజనులు చెప్పిన అనుభవాలు వింటే రోమాలు నిక్కబొడుస్తాయి. ఒకసారి రాత్రి వేళ పర్వత శిఖరాల దగ్గర నుంచి వెళ్ళాం. అక్కడ ఒక గజరాజు లాంటి ఆకారం, ఎత్తైన శరీరం, మెరిసే కళ్ళతో అడవిలో ఎగిరిపోతూ కనిపించింది. మేము దగ్గరికి వెళ్ళగానే ఒక్క క్షణంలో అదృశ్యమైంది అని కొందరు స్థానికులైతే చెబుతున్నారు. మరికొందరు అక్కడ ఎవరూ లేని సమయంలో కూడా ఎవరో చూస్తున్నారన్న భావన అయితే వస్తుందంటారు. మరికొందరు అడవిలో అకస్మాత్తుగా చంపక పుష్పాల వాసన వ్యాప్తిస్తుంది అని చెప్పేసి వర్ణించారు. అయితే ఈ చిరంజీవుల కాన్సెప్ట్ని కొందరు చరిత్రకారులు వేరే కోణంలో చూస్తారు. వారి ప్రకారం ఏంటంటే, చిరంజీవులు అంటే కేవలం శారీరకంగా బ్రతికేవారు మాత్రమే కాదు, వారి పేరు, వారి ఆలోచనలు, వారి ప్రభావం యుగ యుగాల పాటు మానవ సమాజంలో ఉండేవి. అంటే హనుమంతుడు ఆధ్యాత్మికంగా చిరంజీవి. కానీ మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. చాలామంది యాత్రికులు హిమాలయాల లోతుల్లో గంధమాదన పర్వతం దగ్గర వింత అనుభవాలు పొందారని చెప్తారు. ఎవరూ లేకపోయినా ఏదో శక్తి మనతో ఉంది అన్న భావన కలిగిస్తుందని చెప్పేసి అంటుంటారు. అది నిజంగా హనుమంతుడేనా, లేక మన ఊహన? హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడని చెప్పేసి విశ్వాసం కోట్ల మందిలో ఉంది. ఆ విశ్వాసమే ఆయనను చిరంజీవిగా ఉంచింది. కానీ నిజంగా ఆయన భూమిపైన జీవిస్తున్నారా, లేకపోతే ఆధ్యాత్మికంగా మాత్రమే ఉనికిని కొనసాగిస్తున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం మనం ఇప్పుడు మిస్టరీ పర్వతం గురించి మాట్లాడుకోవాలి. బట్ అది ఇక్కడ చెప్పేస్తే వీడియోలో చాలా పెరిగిపోతుంది. కాబట్టి మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని కవర్ చేస్తాను. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.